రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి చెబితే అది జేమ్స్ బాండ్ సినిమాలాగే ఉంటుంది. అందులో రకరకాల సస్పెన్స్లు, ట్విస్టులు, ఊహకు కూడా అందని ఎత్తుగడలు ఉంటాయి. ఆయన పేరుకే రష్యా అధ్యక్షుడు, కానీ భద్రతా చర్యల పరంగా ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన నేత. మిగతా నేతలు తమ సెక్యూరిటీని అప్పుడప్పుడు దూరం పెడతారు. పుతిన్ విషయంలో అలా ఉండదు. వారు ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. అత్యంత దౌత్యపరమైన సందర్భాల్లో కూడా సెక్యూరిటీ సిబ్బంది కొన్ని అడుగుల దూరంలోనే ఉంటారు. అసలు పుతిన్ విషయంలో తీసుకునే భద్రతా చర్యలు చూస్తే మనం షాక్ అవడం గ్యారెంటీ. పుతిన్ ఇండియాకి రాబోతున్నారనగానే నెల కిందటి నుంచే భద్రతా చర్యలు మొదలైపోయాయి. ఇండియాలో ఆయన చేసే ప్రతి పని సెక్యూరిటీ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఆయన షెడ్యూల్ మొత్తం సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. ఏకాంతంలో ఉన్నా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇండియాలో భారత్ తరపున ఎంత భద్రత కల్పించినా పుతిన్ తనకంటూ ప్రత్యేకంగా 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వలయాలు ఎప్పుడూ ఆయనకు రక్షణగా నిలుస్తూ ఉంటాయి. పుతిన్ తనను చంపేందుకు అనేక దేశాల వారు ఎదురు చూస్తూ ఉంటారని బలంగా నమ్ముతారు. తాను తినే ఆహారం, తనకున్న అనారోగ్యాలు ఇవేవి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తన మలాన్ని ఎవరైనా సేకరిస్తే వారికి తన అనారోగ్యాల సమాచారం తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో పుతిన్ తన మలాన్ని కూడా విదేశాల్లో ఉంచనివ్వరు. దాన్ని సేకరించేందుకు ప్రత్యేక నిఘా టీం ఉంటుంది. వారు పుతిన్ ఎక్కడికి వెళ్ళినా వెంట ఉంటారు. పుతిన్ పని పూర్తయిన తర్వాత ఆ టీం మలాన్ని సేకరించి ఓ నల్లని సూట్ కేసులో దాచి రష్యాకి తరలిస్తుంది. ఇలా పుతిన్ తన శత్రువులకు ఏ సమాచారము చిక్కకుండా జాగ్రత్త పడతారు. పుతిన్ తనకు తానుగా ఎంతో ఫిట్నెస్తో ఉంటారు. అలాగే తన చుట్టూ ఉండే బాడీగార్డుల విషయంలో కూడా అత్యంత ఫిట్నెస్తో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే పుతిన్కి బాడీగార్డ్ అవడం అంత తేలిక కాదు. ఎన్నో పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. ఒక్కో బాడీగార్డ్ బరువు 75 నుంచి 90 కేజీల దాకా ఉంటుంది. పుతిన్ ఎత్తు అధికారికంగా 5 అడుగుల 7 అంగుళాలుగా చెప్తారు. కానీ ఆయన 5 అడుగుల 2 అంగుళాలు ఉంటారని అనధికార అంచనా. అలాంటి పుతిన్ తన చుట్టూ ఎత్తైన బాడీగార్డులను పెట్టుకుంటారు. వారి ఎత్తు 5.8 అడుగుల నుంచి 6.2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకసారి ఎంపికైన బాడీగార్డులను రకరకాల భాషలు నేర్పుతారు. కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఎంత పెద్ద బాడీగార్డ్ అయినా 35 రాగానే రిటైర్ అవ్వాల్సిందే. పుతిన్ ఎవరిని నమ్మరు. తనకు పెట్టే ఆహారాలు, ఇచ్చే ద్రవాలను ఖచ్చితంగా టెస్ట్ చేయిస్తారు. టెస్టుల తర్వాత తన ప్లేట్లోకి అవి వస్తాయి. ఇందుకోసం ఆయనతో పాటు విదేశీ పర్యటనలకు ఒక ల్యాబ్ వస్తుంది. ఈ పర్సనల్ ల్యాబ్లో ఆహారాలను అన్ని రకాలుగా టెస్టులు చేసే టీం ఉంటుంది. వీరు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పనిచేస్తూ పుతిన్ తినే ప్రతి ఆహారాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. అందులో ఏ విషయాలు లేవు అని తేలితేనే తిననిస్తారు. ఏమాత్రం అనుమానం ఉన్నా మొత్తం పర్యటనే రద్దవగలదు. పుతిన్ కోసం చేసే వంటలన్నీ రష్యా నుంచి వచ్చే చెఫ్లే చేస్తారు. పుతిన్ ఉండే హోటల్లో పనివారు కూడా పుతిన్ నియమించుకున్న వారే ఉంటారు. నెల ముందే వారు ఆ హోటల్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. పుతిన్ పర్యటనలను ఒక్కోసారి ఇతర దేశాల నేతలు నమ్మలేరు. ఎందుకంటే పర్యటనలో కనిపించిన వ్యక్తి పుతిన్ లాగానే ఉన్నా ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది. పుతిన్ కాకపోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం బాడీ డబుల్సే. పుతిన్ తనలాంటి మరో 3 వ్యక్తులను మెయింటైన్ చేశారు. పుతిన్ ఎక్కడికి వెళ్ళినా వారు కూడా వెళ్తారు. ఏదైనా ప్రెస్ మీట్లో పుతిన్ మాట్లాడాల్సి వస్తే ఆ ప్రెస్ మీట్లో తనకు ప్రమాదకరమని పుతిన్ భావిస్తే తన బదులు తన బాడీ డబుల్ని పంపిస్తారు. ఆ వ్యక్తి 1-2 మాటలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతాడు. దాంతో పుతినే మాట్లాడినట్లుగా ప్రపంచం భావిస్తుంది. అచ్చం పుతిన్లా ఎలా కనిపిస్తారనే డౌట్ మనకు రావచ్చు. ఇందుకోసం ఆ వ్యక్తులకు రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు, ప్రొసీజర్లు చేస్తారు. కళ్ళు, ముక్కు, నోరు మాత్రమే కాదు, నడక, నడత అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. పుతిన్ ప్రయాణించే కారు కూడా ప్రత్యేకమైనదే. దాన్ని రష్యాకు చెందిన NAMI ఇన్స్టిట్యూట్ RS మోటార్స్ తయారు చేశాయి. ఈ కారును RS సెనాత్ అని పిలుస్తారు. ఇది ప్రభుత్వ కారు, కానీ దీని సెక్యూరిటీ మెజర్స్ మామూలుగా ఉండవు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. గ్రెనేడ్లతో దాడి చేసినా చెక్కు చెదరదు. అగ్ని ప్రమాదాలు దీన్ని ఏం చేయలేవు. ఉన్న 4 టైర్లు పంచరైనా కారు వేగం ఏమాత్రం తగ్గకుండా వెళ్ళగలదు. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. కారు లోపల ప్రత్యేక ఆక్సిజన్ సప్లై ఏర్పాటు ఉంటుంది. అందువల్ల కారులోనే ఎక్కువసేపు ఉండేందుకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. పుతిన్ ప్రయాణించే విమానం కూడా భద్రత విషయంలో ఏమాత్రం రాజీ లేని విధంగా ఉంటుంది. ఇది ఇల్యూషన్ IL-96-300 PU విమానం. దీన్ని ఫ్లయింగ్ ఫ్లూటాన్ అని పిలుస్తారు. ఇందులో ఒక హాస్పిటల్, జిమ్, బార్, ఇతర టెక్నాలజీ ఏర్పాట్లు ఉంటాయి. ఈ విమానం ఆగకుండా 11,000 కిలోమీటర్లు వెళ్ళగలదు. అయితే పుతిన్ దీన్ని ఏనాడూ నమ్మరు. దీనివల్ల ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది లేకుండా విమానం వెంట ఒక బ్యాకప్ జెట్ కూడా ఉంటుంది. తద్వారా ఎమర్జెన్సీ టైంలో పుతిన్ ఆ జెట్లోకి వెళ్ళగలరు. ఇలా పుతిన్ అంటే జస్ట్ రష్యా అధ్యక్షుడు మాత్రమే కాదు, అడుగడుగునా అత్యంత జాగ్రత్త పరుడు, ప్రపంచంలో ఎవ్వరిని నమ్మని నేతగా గుర్తింపు పొందారు.